కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి యూరియాలో 50% గవర్నమెంట్కి కేటాయిస్తుంది, 50% ప్రైవేట్కి కేటాయిస్తుంది. ఈరోజు ప్రైవేట్కి ఎక్కువ కేటాయించడం వల్ల చాలామంది రైతులు, కొంతమంది ఊర్లో రైతు సేవా కేంద్రాల దగ్గర తీసుకుంటున్నారు, కొంతమంది బయటికి వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రాష్ట్రానికి వచ్చిన యూరియా 70%, 50% నుంచి 20% పెంచి 70% రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలో మీరు చూసినారు అధ్యక్ష, యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయో. కర్ణాటకలో చూశారు అధ్యక్ష, ఎటువంటి సమస్యలు వచ్చాయో. ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేసింది. యూరియా దొరకడం లేదు, రైతులు ఆందోళన చెందుతున్నారు, మొత్తం తప్పుడు ప్రచారం చేశారు. కొన్ని పేపర్లలో, మీడియాలో విపరీతంగా ఈ తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష.